హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ని ఎలా చేయొచ్చు ఈజీగా చూపిపోతున్నాను. 10 days నుంచి మా అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి నేను జస్ట్ కుకింగ్ వరకు చేసుకునేసి వెళ్ళిపోతున్నాను. కనుక నా కిచెన్ లాగానే లేదు. ఎక్కడ చూస్తే ఆయిల్ మార్క్స్ అంతా అయిపోయినాయి. అందుకే నేను ముందు క్లీన్ చేస్తాను. చూడండి, ఇక్కడ అంతా ఆయిల్ ఫామ్ అయిపోయింది. లేకపోతే నేను 15 daysకి ఒకసారి మొత్తం తరో క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం డర్టీగా అయిపోయినట్టుంది. సో ఇప్పుడు ఈజీగా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇక్కడ నేను ప్లేట్స్ పెట్టుకోవడం కోసం ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ఉంటాను. అది కూడా రిమూవ్ చేసేస్తే ఈజీగా మనము మొత్తం క్లీనింగ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ముందుగా నేను విమ్ ఉంటుంది కదా, జెల్ డిష్ వాషర్, అది తీసుకుంటున్నా. దాంతోపాటు వినేగర్ ఉంటుంది కదా, వైట్ వినేగర్, అది కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ అట్లే సోడా ఉంటుంది కదా, ఇంట్లో ఇడ్లీలో వేసే సోడా, ఆ సోడా కూడా తీసుకుంటున్నాను. ఈ 3 వస్తువులతో మనము అద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది ఆల్మోస్ట్ అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు మనము, కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ. ఇది ఒక బౌల్లో ముందుగా నేను సోడా ఉప్పుని తీసుకుంటున్నాను. ఇది మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పేస్ట్ తయారు చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 3 teaspoons వేసుకుంటున్నా. వేసుకున్నాక ఇందులోనే ముందుగా విమ్ జెల్ వేసుకుంటున్నాను. విమ్ జెల్ వచ్చి వేరే బాటిల్లో కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని ముందు యూస్ చేద్దామని వేసుకునేసా. ఇంకా అది సరిపోదు కనుక ఇంకా కూడా నేను విమ్ జెల్ ఇందులోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అసలు ఈ 3 అసలు ఎంత అద్భుతాన్ని చేస్తాయంటే అన్ని తళతళ మెరిసిపోతాయి. అంత బాగుంటుంది ఎఫెక్ట్. మీరు కూడా మీ కిచెన్ క్లీనింగ్లో ఇవి వాడుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. కిచెన్ అసలు రూపురేఖలు మారిపోతాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్. ఓకే, ఇక్కడ నేను వినేగర్ కూడా దీనికి యాడ్ చేసేస్తున్నాను. ఈ 3 సబ్స్టెన్సెస్ అండి: ఇడ్లీ సోడా, ఈ విమ్ జెల్, నెక్స్ట్ వచ్చి ఈ వినేగర్. ఈ 3 కలిపేసినాక ఆ బౌల్లో ఆ పేస్ట్ని అలా రెడీ చేసుకుని మనము ముందుగా నేను ఇక్కడ మిక్సీ తీసుకుంటున్నాను. మిక్సీ కూడా కొంచెం బాగా జిడ్డు అయిపోయింది ఇన్ని రోజులు పట్టించుకోక. సో మిక్సీని కూడా మనము ఆ స్క్రబ్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ తీసుకొని ఆ పేస్ట్తో నీట్గా మనం తోమేస్తే, ఆ తర్వాత వాటర్ పోసి కడగకూడదు దీన్ని మాత్రం. ఇది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని వాటర్ వేయకూడదు, ఫ్లో చేయకూడదు. మనం జస్ట్ ఒక క్లాత్ని బాగా తడిపేసి పిండేసినాక ఆ క్లాత్తో దీన్ని అంతా తుడిచేస్తే బాగా శుభ్రం అయిపోతుంది. చూడండి, మిక్సీ అయితే ఎంత బాగా తళతళ మెరిసిపోతా ఉంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక బౌల్లో వాటర్ పెట్టేసినాను. హాట్ వాటర్ ఇప్పుడు నాకు కావాలి. ఆ హాట్ వాటర్ తీసుకున్నాక ఈ స్టవ్ యొక్క రింగ్స్, బర్నర్స్ అవన్నీ తీసేసినాను నేను. బర్నర్ ప్లస్ ఈ రింగ్స్ తీసేసినాక ఆ హాట్ వాటర్ని ఈ స్టవ్ మీద ఇంకా జిడ్డు ఎక్కడెక్కడ ఉందో మొత్తం వేసేసేయాలి. తొందరగా వస్తుంది డర్ట్ హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల. సో ఇక్కడ హాట్ వాటర్ యూస్ చేసి నేను దీంట్లో ఇంకొక బౌల్లో వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకుని సేమ్ 3 ఇంగ్రీడియంట్స్ విమ్ జెల్, ఇంకా సోడా, ఇంకా వచ్చి వినేగర్, ఈ 3 కలుపుకొని ఇంతకుముందు థిక్ పేస్ట్ లాగా కలుపుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా కలుపుకునేస్తాను. ఎందుకంటే ఈ మిక్చర్ యూస్ చేసి ఇప్పుడు నేను ఆ టైల్స్, కిచెన్ టైల్స్, కౌంటర్ టాప్, ఈ స్టవ్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను. పైగా ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, ఈ బర్నర్స్ చాలా బ్లాక్ అయిపోయినాయి. అందుకోసం ఈ బర్నర్స్ వేసేసి నేను ఒక 3 to 4 hours పెట్టేసినారనుకో ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను పక్కన పెట్టేసినాను. ఆ హాట్ వాటర్లోనే ఇంకా మిగతా క్లీనింగ్ కూడా నేను చేసుకునేస్తున్నాను. చూసినారా, ముందు ఇక్కడ నేను హాట్ వాటర్ని ఈ స్టవ్ మీద అయితే వేసేసినాను. స్టవ్ మీద తర్వాత ఇక్కడ ఈ టైల్స్ పైన కూడా మనం అదే వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేసేసేయాలి. జుడ్డు డర్ట్ ఏమన్నా ఉంటే తొందరగా వచ్చేస్తుంది. ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్తో స్క్రబ్ చేస్తూ చేసినామంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఆ మిక్చర్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో డిప్ చేసుకునేసి మనం మొత్తం స్టైల్స్ అంతా ఎక్కడెక్కడ మనకు బ్లాక్గా ఉందో మొత్తాన్ని ఈవెన్గా అప్లై చేసేసేయాలి. ఎక్కువగా డర్ట్ బ్లాక్గా ఉండే ఏరియాస్లో ఆ పేస్ట్ని కూడా అట్లే అప్లై చేసేస్తే ఇంకా అవి కూడా తొందరగా మంచిగా క్లీన్ అయిపోతుంది. ఆ లిక్విడ్తోనే ఇప్పుడు స్టవ్ పైన కూడా ఉండే మరకల పైన అంతా నేను స్క్రబ్ చేసేస్తున్నాను. ఇది స్టీల్ స్క్రబ్బే కాబట్టి నో ప్రాబ్లము, ఏం కాదు, గీతలు ఏం పడవు. జస్ట్ లైక్ మనం ప్లేట్స్ని ఎలా వాష్ చేస్తామో అలాగ వాష్ చేసేసేయాలి. ఇలా మొత్తం ఈ మిక్చర్తోనే ఎక్కడ కావాలంటే మీరు ఎక్కడ డర్ట్ ఫామ్ అయి ఉంటే అన్ని దగ్గరలో మీరు మొత్తం స్క్రబ్ చేసేసేయచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. స్విచ్ బోర్డ్స్ పైన కూడా మనము చేతులు తాకుతూ ఉంటాం అప్పుడప్పుడు. అప్పుడు అది కూడా కొంచెం బ్లాక్గా ఫామ్ అయిపోయి చూడడానికి బాగుండదు. దాన్ని కూడా మనము ఈ స్క్రబ్తోనే ఈ సబ్స్టెన్స్ని అప్లై చేసేసి బాగా క్లీన్ చేసేసేయచ్చు. కానీ అక్కడ కూడా వాటర్ ఫ్లో చేయకూడదు, తడి బట్ట పెట్టి తుడిచేసేయాలి. ఇంకా చూడండి, కిచెన్ కౌంటర్ టాప్ పైన నేనైతే ఇదే జెల్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. కార్నర్స్ అంతా చూసి జాగ్రత్తగా. ఇక్కడ కార్నర్స్లో ఎక్కువగా డర్ట్ ఫామ్ అయిపోయి ఉంటే మనము స్టీల్ది ఏదైనా స్పూన్ కానీ లేదంటే నైఫ్ కానీ ఉంటుంది కదా, అది కూడా దాంతో మనం జస్ట్ గీకేస్తే అవన్నీ వచ్చేస్తాయి. ఈ స్టవ్ని కూడా నేను తిప్పి పెట్టేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా మనం వదిలేస్తుంటాము టైం లేక. అందుకని అప్పుడప్పుడు మనం 15 days వన్స్
స్టవ్ మొత్తంగా 4 వైపులు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ ఒక లైన్ ఫామ్ అయిపోయింది. ఆయిల్ అంతా వెనక దిగి ఇట్లా. అందుకని నేను ఇక్కడ నైఫ్ యూస్ చేస్తున్నాను. నైఫ్ యూస్ చేసి అదంతా డర్ట్‌నంతా రిమూవ్ చేసేస్తున్నాను. లిటిల్ బిట్ కొంచెం మనం ఓపిక పెట్టుకునేసి మొత్తం దాన్ని స్క్రాచ్ చేసేసినామంటే మొత్తం వచ్చేస్తుంది. నీట్‌గా అప్పటికప్పుడు కొన్న స్టవ్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఉండే స్విచ్ బోర్డ్‌ని కూడా నేను అదే ప్రాసెస్‌తో క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారా ఎంత ఈజీ కదా! మొత్తం తళతళ మెరిసిపోతా ఉంది కదా! చాలా సింపుల్ అండి. ఇట్లా మనం 15 డేస్‌కి వన్స్ ఇట్లా క్లీనింగ్ ఏజెంట్స్ యూస్ చేసి చేసుకుంటా ఉంటే మన కిచెన్ మెరిసిపోతూ ఉంటుంది. ఎవరు ఎంటర్ అయినా అసలు వంట చేసినారా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా నార్మల్ వాటర్‌తో ప్లెయిన్ వాటర్‌తో మనము ఎక్కడెక్కడైతే స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకున్నామో అంతా మనం ప్లెయిన్ వాటర్‌తో వాష్ ఆఫ్ చేసేస్తే మన కిచెన్ అయితే ఎక్సలెంట్‌గా మెరిసిపోతూ ఉంటుంది. మరి నచ్చిందా అండి మీకు వీడియో? ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి నాకు. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇప్పుడు మిగిలిపోయింది ఇది సింక్ దగ్గర ట్యాప్స్ అవి కూడా ఇదే జెల్‌తో నేను వాష్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఆక్వా వాటర్ ప్యూరిఫైయర్‌ని మాత్రం నేను ఆ లిక్విడ్ యూస్ చేయట్లేదు. జస్ట్ వాటర్‌ని తడిపేసి ఆ బట్టతో నేను క్లీన్ చేసేసినాను నేను. ఇప్పుడు డ్రై క్లాత్ తీసుకునేసి మొత్తం తుడిచేసినాక ఇక్కడ వాటర్ అంతా వేసినాం కదా కిచెన్ కౌంటర్ టాప్ పైన దానిపైన ఉండే వాటర్ అంతా వైపర్‌ని యూజ్ చేసి మనం తీసేసేయాలి. ఎప్పుడు కానీ కిచెన్లో ఇలాంటి వైపర్ పెట్టుకున్నామనుకోండి చాలా సులువు అయిపోతుంది పని మనము. క్లాత్ పెట్టి లాగడం, తుడవడం కాకుండా ఇట్లా వైపర్‌తో లాగేసేయచ్చు. ఇంకా లాస్ట్‌లో మిగిలింది ఇంకా బర్నర్స్ కదా! బర్నర్స్ నానబెట్టేసినాము. ఇంకా చాలాసేపు నానబెట్టింటే ఇంకా మంచిగా వైట్‌గా వస్తాయి ఇవి. నేను టైం లేక జస్ట్ 2 అవర్స్ నానబెట్టేసి ఇది క్లీన్ చేసేస్తున్నాను. ఈ రింగ్స్ కూడా నేను ఈ స్క్రబ్ యూస్ చేసి క్లీన్ చేసేసినాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చింటే ఒక కామెంట్లో తెలపండి. ఇంకా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే. ఇప్పుడు లాస్ట్‌లో ఇంకా సింక్ మిగిలిందండి. ఈ సింక్‌లో ఇప్పుడు నేను సేమ్ ఆ 3 మెటీరియల్స్ విమ్ జెల్, నెక్స్ట్ వినేగార్ కొద్దిగా వేసేస్తున్నాను. దానిపైన సోడా ఉప్పు చల్లేసినాక మొత్తం దాని స్క్రబ్‌తో మొత్తం స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసేస్తున్నాను. తళతళ మెరిసిపోతుంది. ఆఫ్టర్ క్లీనింగ్ మీరు చూస్తారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. అంతే అండి. మొత్తం ఒక్కసారిగా నాకు కిచెన్ అంతా మెరిసిపోతూ ఉంది. 15 డేస్ గ్యాప్ తర్వాత వచ్చేసాను కాబట్టి నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ స్టాండ్ ఇంకా దీన్ని కూడా నేను క్లీన్ చేసేసినాను. వాష్ చేసేసి ఆ స్టాండ్ ప్లేస్‌లో స్టాండ్ పెట్టేసినాను. సో చూస్తున్నారా చకచకా మెరుస్తూ ఉంది కదా! మీరు కూడా ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీ కిచెన్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి. 15 డేస్ వన్స్ చేసుకుంటే మనకు వర్క్ ఎక్కువ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చుంటుందని హోప్ చేస్తున్నాను. నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్‌ని యూజ్ చేసి వాడుకొని మీరు ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలపండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీ కామెంట్స్ నాకు చాలా ముఖ్యము. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.